ఆడోళ్లను చీపిరిగట్టలు రోకలి బండలు పట్టుకొని తయారుండమని చెప్తున్నాడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు. ఇల్లు ఊడిసే చీపిరిగట్టలు తొక్కునూరే రోకలి బండలు ఎందుకోసం పట్టుకోమన్నాడో, ఎందుకు కేవలం మహిళామణులకే ఈ ముచ్చట చెప్తున్నాడో ఇది ఆయన్నే అడుగుదాం పారి. అయ్యా కేటీఆర్ గారు చెప్పుర్రిగా. ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో చీపుర్లు ఉన్నాయా? కొత్త మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. చీపుర్లు తీసి ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ లెక్క చీపుర్లు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడొస్తాడో చూద్దాం. ఇక ఇన్నరా ఏమంటున్నాడో, కాంగ్రెస్ సర్కారు పేదల ఇండ్లు కూలగొట్టుడే పనిగా పెట్టుకున్నది కదా, అందుకే ఎవరన్నా కూలగొడతామని వస్తే చీపిరిగట్టలు రోకలి బండలు పట్టుకొని తయారుండుండ్రని ఇట్లా కూడా అన్నాడు. ఒకటి మాత్రం పక్క, మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు. మీ కండగా కేసీఆర్ నాడు కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం. మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. మరి మల్లన్న సాగర్ల ఇండ్లు మునుగుతున్నప్పుడు కూడా ఇట్లా ఎందుకో ప్రజల రెచ్చగొట్టలేదు. ఓహో, అప్పుడు మీ బీఆర్ఎస్ సర్కారు ఉన్నది, మీ నాయన ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతుండని ధైర్యం నూరిపోయలేదా? మీ ఏలుబడిలనేమో మా ఇండ్లు కూలగొట్టద్దని పోరాటం చేస్తుంటే వాళ్ళను పోలీసులు పెట్టి కొట్టిపిస్తారు. కాంగ్రెస్ ఏలుబడిలనేమో కయ్యానికి పోమ్మని రెచ్చగొడతారా? మీ ముచ్చట ఎట్లున్నదంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టు ఉన్నది. అయినా మీ మాటలను ప్రజలు నమ్మేటట్టు లేరిప్పుడు. అయ్యా మీ పనితనము మీ పదారేందో మీ 10 ఏళ్ల ఏలుబడిలనే చూసిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.